ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రచారంలో నేతలంతా తమదైన శైలిలో దూకుడు పెంచుతున్నారు. ఇక కురుపాం నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మహిళా నేతలు కూడా పోటీ పడుతున్నారు. దీంతో అక్కడ పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. ఇక వైసీపీ పాలనలో అరాచకాలు కొనసాగాయని టీడీపీ ఆరోపిస్తూ ఉంటే వైసీపీ సత్యం గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. జగన్ సింగిల్గానే యుద్ధానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో ప్రతి నియోజకవర్గంలో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతుంది. అందులో భాగంగా కురుపాం నియోజకవర్గంలో ఈసారి ఇద్దరు మహిళా నేతలు పోటీ పడుతున్నారు. అక్కడ పోటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. కురుపాంలో వైసీపీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం పావుల పుష్పశ్రీవాణి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఆమె గెలుపు అంత సులువు కాదు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పుష్పశ్రీవాణికి నియోజకవర్గంలో భూ కుంభకోణాలు, ఇసుక మాఫియాతో ఆమెకు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. గిరిజన నియోజకవర్గంలో గిరిజన వ్యక్తి టికెట్ కేటాయిస్తే, గిరిజన సామాజిక వర్గం తమతో ఉండే సామాన్య వ్యక్తిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలోచనలో టీడీపీ ఉంది. అయితే ఈసారి నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఒక సామాన్య గిరిజన అభ్యర్థికి టికెట్ ఇచ్చిన పరిస్థితి. గిరిజన నియోజకవర్గంలో గిరిజన వ్యక్తికి టికెట్ కేటాయిస్తే, గిరిజన సామాజిక వర్గం తమతో ఉండే సామాన్య వ్యక్తికి గెలిపిస్తే అభివృద్ధి చేస్తారని ఆలోచనలో టీడీపీకి ఉంది. కురుపాం నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడ 2 రాజు కుటుంబాలకు మాత్రమే గెలిచిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. కేవలం 2 పర్యాయాలు మాత్రమే సామాన్య గిరిజన అభ్యర్థులు గెలిచారు. కురుపాం రాజకుటుంబం నుండి వైరిచెర్ల కుటుంబం, శత్రుచెర్ల కుటుంబం మాత్రమే అక్కడి నుంచి ఎంపీగాను, ఎమ్మెల్యేగాను గెలుస్తూ వచ్చారు. కేవలం గిరిజన నియోజకవర్గంలో రాజులు మాత్రమే ఏలిన పరిస్థితే. దశాబ్ద కాలంగా మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆమె 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి ఏమీ చేయలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో రహదారులను కూడా అభివృద్ధి చేయలేదనే అపవాదు కూడా ఉంది. లాబేసు పూర్ణపాడు వంతెన నిర్మాణానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేసి బ్రిడ్జి నిర్మాణం కోసం పిల్లర్లు వేసినా ఇంతవరకు పనులు ముందుకు సాగలేదు. గిరిశిఖర గ్రామాలకి రహదారులు లేక గిరిజనులు వైద్యం కోసం రావాలి అంటే కొండవాగులు దాటి డోలి సహాయంతో వచ్చే పరిస్థితి. ప్రభుత్వాలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా గిరిజనుల బతుకులు మాత్రం మారడం లేదు. ఈసారి గిరిజనులు మాత్రం ఎలాగైనా కోట రాజకీయాలకు స్వస్తి చెప్పి గిరిజన అభ్యర్థి అయిన తోయిక జగదీశ్వరికి విజయం కట్టబెట్టి టీడీపీ జెండా ఎగురవేస్తారని గిరిజన అభ్యర్థికి ధీమాగా ఉన్నారు.